Hello everyone, welcome to the new video session. In this video session we will discuss the topic clocks. So here the first question is, how many minutes does the minute hand gain over the hours hand in an hour? సో మనకి ఏంటంటే ఇక్కడ ఏమడుగుతున్నారంటే మినిట్స్ హ్యాండ్ హవర్స్ హ్యాండ్ కన్నా ఎన్ని మినిట్స్ ఎక్కువ కవర్ చేస్తుంది ఒక 1 అవర్లో అని అడుగుతున్నారు. సో ఇక్కడ మినిట్స్ హ్యాండ్ 1 అవర్లో 60 మినిట్స్ కవర్ చేస్తుంది. అండ్ అలాగే హవర్స్ హ్యాండ్ అనేది 5 మినిట్స్ కవర్ చేస్తుంది. సో మినిట్స్ హ్యాండ్ 60 మైనస్ 5 విచ్ ఈస్ 55 మినిట్స్. హవర్స్ హ్యాండ్ కన్నా ఎక్కువ కవర్ చేస్తుంది అన్నట్టు. సో విచ్ ఈస్ 55 మినిట్స్, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 3 and 4 o'clock ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ టుగెదర్? సో ఇక్కడ ఏమడుతున్నా అంటే 3 o'clock and 4 o'clock మధ్యలో మన హవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతున్నారని అడుగుతున్నారు. సో వీ హ్యావ్ ద యాంగిల్ బిట్వీన్ ద క్లాక్ ఫార్ములా టీటా ఈక్వల్స్ టు 30h minus 11/2 m or 11/2 m minus 30h. సో ఇక్కడ మనకు హవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ కోయిన్సైడ్ అయింది అన్నప్పుడు మనకి ఈ టీటా యాంగిల్ అనేది 0 ఉంటుంది, విచ్ ఈస్ 0 ఈక్వల్స్ టు 30h minus 11/2 m, విచ్ 30h ఈక్వల్స్ టు 11/2 m. సో మనకు కోయిన్సైడ్ అయినప్పుడు ఫార్ములా ఏంటంటే 30h minus 11/2 m అన్నట్టు. సో ఇక్కడ మనకు హవర్ ఇచ్చారు విచ్ ఈస్ 3. సో వీ విల్ సబ్స్టిట్యూట్ 3 హియర్. 30 into 3 is equals to 11/2 m, which is 180/11 m equals to, which is 11 ones 11, 16, 4/11. సో ఇక్కడ మనకు మినిట్స్ హ్యాండ్ అండ్ హవర్స్ హ్యాండ్ 16 4/11 మినిట్స్ 3 o'clock and 4 o'clock మధ్యలో 16 4/11 మినిట్స్ దగ్గర కోయిన్సైడ్ అవుతుంది అన్నట్టు, విచ్ ఈజ్ ఆప్షన్ 1, 16 4/11 మినిట్స్ పాస్ట్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 5 o'clock 5 and 6 విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ బి రైట్ యాంగిల్స్? సో ఇక్కడ మనకు రైట్ యాంగిల్ అంటే ఏంటంటే 90 degrees. సో మనకు క్లాక్ ఫార్ములా ఏంటి, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 30h minus 11/2 m and or 11/2 m minus 30h. So here we have theta which is 90, and also మనకు 5 and 6 o'clock మధ్యలో హ్యాండ్స్ 90 degrees అంటున్నాయి కాబట్టి సో వీ హ్యావ్ టు కన్సిడర్ h as 5. సో టీటా 90 ఈక్వల్స్ టు, ఫస్ట్ మనం ఫస్ట్ ఫార్ములాతో సాల్వ్ చేద్దాం. 30h అని అన్నారు, విచ్ ఈస్ 30 into 5 minus 11/2 m. 90 is equals to 150 minus 11/2 m. 11/2 m is equals to 60. So m is equals to 120/11, which is 10/11. సో నార్మల్ క్లాక్ ఇలా ఉన్నప్పుడు సో దిస్ ఈజ్ 6 o'clock, దిస్ ఈజ్ 5 o'clock. సో హియర్ 5 o'clock నుండి 6 o'clock మధ్యలో 90 degrees అంటే దిస్ ఈజ్ హవర్స్ హ్యాండ్ అండ్ ఇట్ విల్ బీ ద మినిట్స్ హ్యాండ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రైట్ యాంగిల్ అండ్ ద అదర్ రైట్ యాంగిల్ ఈస్ ఇట్ విల్ బీ లైక్ దిస్. సో ఇప్పుడు మనం ఒక రైట్ యాంగిల్ని కనుక్కున్నాం విచ్ ఈస్ 10/11 మినిట్స్ దగ్గర మనకు ఒక రైట్ యాంగిల్ వస్తుంది. సో బై యూజింగ్ ద అదర్ ఫార్ములా 11/2 m minus 30h we will get the other angle which we will find out here. So 90 is equals to 11/2 m minus 30 into 5. So 240 is equals to 11/2 m, which is m equals to 480/11, which is 4
sorry, which is 43/7/11. So this is another other time which the hands of the clock will be at 90 degrees. So this option and this option both are correct, which is given in the option 3, both 1 and 2. So let's move to the next question. How many times do the hands of the clock point opposite to each other in 12 hours? So let's draw a table here which represents the coincidence which is 0 degrees, at 12 hours and 24 hours. So which is opposite 180 degrees, and the last is other than 0 or 180 degrees. సో ఇక్కడ ఏంటంటే మనకు నార్మల్గా ప్రతి క్లాక్లో హవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎప్పుడు 12 అవర్స్లో ఎన్నిసార్లు కోఇన్సిడెన్స్ అవుతాయి, 12 అవర్స్లో ఎన్నిసార్లు ఆపోజిట్గా ఉంటాయి. సో అదర్ దాన్ 0 అండ్ 180 డిగ్రీస్ ఎన్నిసార్లు వస్తుంది. సో కోఇన్సిడెన్స్ 11 టైమ్స్ అవుతాయి 12 అవర్స్లో అండ్ 22 టైమ్స్ ఇన్ 24 అవర్స్. సేమ్ ఆపోజిట్ కూడా 11 times in 12 hours and 22 times in 24 hours. Other than 0 or 180 degrees, we will have 22 times and 44 times. So here ఇక్కడ ఏమడిగారు, opposite to each other in 12 hours. Opposite to each other in 12 hours అంటే 11 times, which is option 2. Next question, what is the angle between the two hands of the clock at 8 hours 30 minutes? ఇక్కడ మనకు ఇంతకుముందు ఏమి ఇచ్చారని అంటే యాంగిల్ ఇచ్చారు, మినిట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకు టైం ఇచ్చారు 8 hours 30 minutes అని ఇచ్చారు. వీ హ్యావ్ టు ఫైండ్ ద యాంగిల్. సో వీ విల్ యూజ్ ద సేమ్ ఫార్ములా, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 11/2 m minus 30h. బట్ ఇక్కడ మనకు ఏమన్నారంటే 8 hours and 30 minutes అని ఇచ్చారు కదా. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ అవుతుందని అంటే వెన్ m is greater than h. Sorry, when 11/2 m is greater than 30h. And ఇంకో ఫార్ములా theta is equals to 30h minus 11/2 m, which we will use when 30h is greater than 11/2 m. So ఇప్పుడు 30h అంటే 8 into 30 which is 240, అండ్ 11/2 ఏమని అంటే 11/2 into 30 which is 15 into 11 165. So we will use this formula. So the theta will be, theta is equals to 30 into h which is 240 minus 11 into 11/2 into 30 which is 240 minus 11 into 15, 240 minus 165 which is equals to 85. Sorry. $75. So option 2. So let's move into the next question. If at 9 a.m. the hour's hand points towards east, then in which direction does the minute's hand point? So here we will draw the actual clock. So this is north, east, west and south. So in actual clock at 9 o'clock the hour's hand is pointed towards west and the minute's hand is pointed towards the north. But it is given that at 9 o'clock the hour's hand points towards east. అంటే మనం ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన క్లాక్ ప్రకారం డ్రా చేసుకుంటే నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్.
So they are saying this is 9 o'clock, which is 180 degrees clockwise to the actual direction. సో ఇప్పుడు మనకు సేమ్ మినిట్స్ హ్యాండ్ కూడా 180 degrees క్లాక్ వైజ్ వస్తుంది అన్నట్టు, విచ్ విల్ బి లైక్ దిస్. ఇది 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తే ఇలా వస్తుంది అన్నట్టు. సో ద మినిట్స్ హ్యాండ్ విల్ బి పాయింటింగ్ టువర్డ్స్ సౌత్. సో ఆప్షన్ 2 సౌత్. How much angle does the minute's hand cover in the time during which the hour's hand covers 12 degrees? So we know that in 60 minutes hour's hand covers 30 degrees. ఇప్పుడు మనకు hour's hand 12 degrees కవర్ చేశారని ఇచ్చారు, 12 degrees. So we have to find how many minutes it took to cover 12 degrees. సో ఏంటంటే ఇక్కడ 60 into 12 by 30, which is equals to 12 into 2 is equals to 24 minutes. సో మనకు హవర్స్ హ్యాండ్ 12 degrees కవర్ చేయడానికి మనకు 24 minutes పట్టింది అన్నట్టు. సో ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ కవర్ చేస్తే ఇట్ విల్ బి 24 minutes. సో వీ నో దట్ మినిట్స్ హ్యాండ్ టేక్స్ 360 degrees to cover 60 minutes. So we have to find this, which is equals to 24 into 360 by 60, which is 24 into 6, 144 degrees. So మినిట్స్ హ్యాండ్ 144 degrees కవర్ చేస్తుంది అన్నట్టు, హవర్స్ హ్యాండ్ 12 degrees కవర్ చేసే టైంలో. సో విచ్ ఈజ్ ఆప్షన్ 1. A clock strikes once at 1 o'clock, twice at 2 o'clock, thrice at 3 o'clock. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే 1 o'clock దగ్గర ఎగ్జాక్ట్ క్లాక్ 1 o'clock, విచ్ ఈస్ 10 minutes and 0 seconds. ఈ టైంలో మనకు క్లాక్ అనేది ఫస్ట్ స్ట్రైక్ వస్తుంది అన్నట్టు. సో ట్వైస్ ఎట్ 2 o'clock అని అంటే 2 o'clock దగ్గర ద ఫస్ట్ స్ట్రైక్ అనేది 2 o'clock ఇక్కడ జరుగుతుంది. అండ్ అగైన్ 2 o'clockలో సెకండ్ స్ట్రైక్ అనేది సంథింగ్ ఎక్స్ సెకండ్స్ దగ్గర అవుతుంది అన్నట్టు. సో 3 times at 3 o'clock, సేమ్ 3 o'clock దగ్గర ఫస్ట్ స్ట్రైక్ 3 o'clock ఎగ్జాక్ట్లీ 3 o'clock దగ్గర జరుగుతుంది. తర్వాత 3 something x and here something y, 3 strikes. సో అట్లా ఎప్పుడు చూసుకున్నా మనకు ఫస్ట్ స్ట్రైక్ అనేది ఎగ్జాక్ట్ 1 o'clock, ఎగ్జాక్ట్ 2 o'clock, ఎగ్జాక్ట్ 3 o'clock ఆర్ 4 strikes అయినప్పుడు 4 o'clock. అలా ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇఫ్ ఇట్ టేక్స్ 10 seconds టు స్ట్రైక్ ఎట్ 6 o'clock అంటే 6 దగ్గర ఎగ్జాక్ట్ 6 o'clock దగ్గర 6 strikes ఇక్కడ ఫస్ట్ స్ట్రైక్ జరుగుతుంది అన్నట్టు. సో ఇట్ ఈస్ గివెన్ 10 seconds టు స్ట్రైక్ అంటే 6 o'clock దగ్గర 6 strikes జరుగుతాయి. సో 6 o'clock 10 దగ్గర 6th strike జరిగింది అన్నట్టు. సో ఇప్పుడు ఫస్ట్ స్ట్రైక్ తీసేస్తే మనకు రిమైనింగ్ 5 strikes జరగడానికి ఇట్ టుక్ 10 seconds. 5 strikesకి 10 seconds తీసుకుంటే మనకు సెకండ్ స్ట్రైక్ నుండి 1 strike తీసుకోవడానికి 10/5 విచ్ ఈస్ 2 seconds. అని అంటే ఫస్ట్ స్ట్రైక్ తర్వాత నుండి మనకు సెకండ్ స్ట్రైక్ రావాలనంటే ఇట్ టేక్స్ 2 seconds. అండ్ సెకండ్ స్ట్రైక్ నుండి థర్డ్ స్ట్రైక్ రావాలంటే ఇట్ టేక్స్ 4 seconds అట్లా అన్నట్టు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ఇట్ టు స్ట్రైక్ ఎట్ 12 o'clock. సో 12 o'clock దగ్గర ఏంటంటే 12 o'clock. సో 12 o'clock దగ్గర ఏంటంటే మనకు 12 strikes ఉంటాయి అన్నట్టు, 12 strikes. సో ద ఫస్ట్ స్ట్రైక్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఎట్ 12 and then how many strikes it will take to cover other 11 strikes. సో ఇక్కడ మనకు ఒక్క స్ట్రైక్కి 2 seconds తీసుకుంటుంది. సో 11 into 2 which is 22 seconds. సో to strike 12 times at 12 o'clock it takes 22 seconds అన్నట్టు. సో the answer is option 2, 22 seconds. So do like, subscribe for our time. Thank you.